హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసి మా మావయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. యాక్చువల్గా మార్నింగ్ 6కి రమ్మన్నారు. ఎందుకంటే చేపల చెరువుకి వెళ్దామని చెప్పారు. కానీ నేను అలారం పెట్టుకున్నా కానీ అలారం సైలెంట్లో పెట్టాను, లేగలేకపోయాను అనమాట. అండ్ ఇప్పుడే కాల్ చేసాను, ఇదిగోండి చూడండి వస్తున్నారు. ఇంకా తిట్టేస్తారనుకుంటా, చూద్దాం తిడతారో లేదో. साहब आप काबू जाने का? हमें पहले मच्छा के तलू चल जाएगा। कौन सा एरिया? इधर जाना राइट साइड जाना हो। नहीं वो एरिया का नाम क्या बोलते रहे? नहीं आज क्या बोलते हैं? नहीं अमीनपुर अमीनपुर వెళ్ళిపోతున్నామండి. कितना दूर आता है ऐसे? यहाँ से 8 किलोमीटर के ఓకే 7 किलोमीटर ఇక్కడ నుంచి మేము ప్రెజెంట్ వచ్చేసి లింగంపల్లి దగ్గరలో ఉన్నామండి. అండ్ ఇక్కడ నుంచి దాదాపు 7-8 కిలోమీటర్స్ ఓకే 10 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్ళిపోతున్నాం. అండ్ తిడతారనుకున్నాను, ఏం తిట్టలేదు మనల్ని. సైలెంట్గా వెళ్దాం పదండి. अच्छा, पहले हमें वो मच्छी कटाले को, बाद में विजय हाँ क्या बोलना भैया मामूल किसी को क्यों बिल्डिंग का देखते हुए बोलते रहे ना, तो बिल्डिंग का दाम आते रहे देखिए डेवलपमेंट हो जाता. అమీన్పూర్ రోడ్డు 20 సంవత్సరాల క్రితం మొత్తం మట్టి రోడ్డులాగా ఉండేది. ఒక లేవు, అపార్ట్మెంట్ లేవు, ఏమి లేవు. మొత్తం చెరువులు పొలాలు ఉండేవి. ఇప్పుడు మొత్తం రోడ్డు హైవే రోడ్ లాగా అయిపోయింది. ఇప్పుడు మామూలుగా पार्किंग नहीं तो जाना है रोड इधर जाना जाना। अरे तलू में नहीं जाना, अच्छा जाता नीचे से, अरे वो कटा है ना भाई, ऊपर से जाता ऐसे भी तो ये गुड़ी ఫైనల్గా అయితే మనం అమీన్పూర్ చెరువు దగ్గరకు వచ్చేసాము. దాని గట్టు మీద నుంచి దారి అనేది ఉందండి. ఆ దారి వెంబడి వెళ్తున్నాం. పదండి ఎక్కడ దాకా తీసుకెళ్తారో. बर्तन को आया ఏం లేదండి, మా ఊర్లో అంటే మా ఊర్లో ఒక పెద్ద చెరువు ఉండేదండి. రాజుల కాలం చెరువు అనమాట. అంత పెద్దది ఉందా అని అడుగుతున్నారు. అంత పెద్దది మాదే పెద్ద. अच्छा पकड़ेगा अच्छा का इसमें आग लगेगा। अरे एक बार पकड़ डाला डालेगा रोज बड़ा फूकसा అయితే చెరువు దగ్గరకు వచ్చేసాం.
అండ్ ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ వచ్చేసి మన అమ్ముతున్నారు చేపలు వచ్చేసి. అండ్ ఈ బోట్స్ చూడండి కొంచెం బాగున్నాయి. ఈ బోట్స్లో వచ్చేసి వాళ్ళు చేపకి వెళ్తూ ఉంటారు చేపలు పట్టడానికి. అండ్ పదండి ఫస్ట్ అయితే చేపని కొనుక్కొని వచ్చేద్దాం, మళ్ళీ తిట్టేస్తారు. ఆల్రెడీ లేట్ అయింది, మళ్ళీ ఇంకా లేట్ చేస్తున్నాను. अच्छा यहाँ बेचते रहते पकड़ते रहते पड़ा हो जाओ लखा को बेचते रहते हैं कटा ले लेना वहाँ जाकर कटा लेना गाँव बड़ा से गाँव में చూద్దాం ఇప్పుడు ఈయన వ్యాపారం ఎలా చేస్తారు. ఎంత చెప్పండి సార్, 510 అవుతుంది, 500 ఏమన్నా ఇద్దరు కదా, ఒకరిగా మాకు తెలియదు. మీరు చేసుకుంటారా లేదు తీసుకుంటారా లేదా అని చెప్పి ఇందాక తీసుకెళ్ళి అది వెళ్ళిపోయింది. चिन्ह कावाला చిన్న 2 किलो 1.5 किलो में नहीं है చిన్న ఎంత బాగా బాగా ఉంటుంది. Maximum value. 170 देना 200 आता संडे 190 है, ये बेस्ट व्हील है. छोटा है 2 किलो के अंदर का कितना है तो देखो. ఫ్రెండ్స్ ఈ చెరువులో చాలా చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి అండ్ చాలా క్యూట్గా ఉన్నాయి. పదండి నీకు చూపిస్తాను. आदिवारों में ये 190 है. ये क्या मचा है? అది రవేనా कितना हुआ वो देखो जी 400 है 400 ग्राम है 470. 190 380 भी 400 ग्राम को बता के देखो. देना है अरे कम करो. कम नहीं होता तो आप ये रेट ఆయన పైసలు ఇచ్చిండా? डबल चला है काट लो जी 400 में 200 रुपया किलो बेचते हैं. बोलो 720 తీసే 750 దానికి ఫైనల్గా ఫిష్ అయితే తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి చూసారు కదా వెయిట్ 430 రూపీస్కి తీసుకున్నాం. అండ్ అది క్లీనింగ్ పర్పస్కి తీసుకెళ్తున్నాం అండి. పదండి అది కూడా చూసేద్దాం.
ఇది కూడా ఎక్కడమ్మా? కిలో 300. ఇదేం చేప? రవ్వేనా? अरे अरे कट्टा उतरे ना सीधा जाएंगे ऐसे जाता रोड गए हमें सुंदर में वहाँ नाटक की गए हम नहीं करती. एक बार जाओ देखो आएंगे उधर जाते కొంగలు వస్తాయనుకుంటే కాకులు వస్తున్నాయి చూడండి. కొన్ని కొంగలు ఉన్నాయి, నన్ను చూసి అవి రావట్లేదు. యాక్చువల్గా అక్కడ ఫిష్ క్లీన్ చేశారు కదా, దాని యొక్క వేస్ట్ అనేది ఇక్కడ తీసుకొచ్చి పడేశారు. ఇక్కడ ఉన్న కాకులు అండ్ అలాగే కొంగలు వచ్చేసి అవి తింటూ ఉంటాయి. అండ్ నన్ను చూసి అది రావట్లేదు. అండ్ వీడియో స్టార్ట్ చేయగానే ఉంది చాలా కొంగలు ఉన్నాయి, అన్నీ ఎగిరిపోయాయి. అండ్ నేను ఎప్పుడైతే వెళ్తానా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాయి చూడండి పైన. ఫ్రెండ్స్ ఇక్కడ నాకైతే 2 సబ్స్క్రైబర్ కనిపించారు, బుల్లి సబ్స్క్రైబర్స్ అనమాట. అండ్ చాలాసేపటి నుంచే నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ మాట్లాడాలా వద్దా అని చెప్పేసి వాళ్ళు కూడా మనలాగే ఇంట్రోవర్ట్లేండి. ఓకే, నా ఛానల్ రైలీ చూస్తూ ఉంటారంట. ఓకే, నీ పేరేంటి? ఋషికేష్. ఏం చదువుతున్నావు? 7th క్లాస్. నువ్వు? ఇమాంషిత. ఫిష్ తింటావా నువ్వు? బాగుండిద్దా? నేను తిన్నాను. బైక్ దగ్గర కూడా వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ని మళ్ళీ తీసుకొని వెనక్కి వచ్చి మాట్లాడిచి వెళ్తున్నారు. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా చూశారు కదా, రోజు మీ వీడియోస్ చూస్తూ ఉంటారు అని చెప్పేసి. సబ్స్క్రైబర్స్ యొక్క కౌంట్ అనేది చాలా తక్కువ. అండ్ కానీ నా వీడియోస్ అయితే వాళ్ళు రోజు చూస్తున్నాం అంటున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. చాలా తక్కువ సబ్స్క్రైబర్లు కూడా నన్ను గుర్తించే వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ. మొత్తానికి మన చేపలు అయితే వచ్చేసేయండి. ఉంచుకోవాలంటే చెడకుండా ఉండాలంటే డబ్బాలో చిన్న డబ్బాలో వేసుకుంటే పాడవు. 200 పడదా కిలో? రాదు రాదు 200 చేసి ఇవ్వండి. రాదు, అయిపోయినప్పుడు ఈ డబ్బులా మామూలు డబ్బాలో పెట్టుకోవచ్చమ్మా. సరే, మరి చేపలు అయితే రెడీ అయిపోయాయి. పేమెంట్ చేసాం అండ్ దానికి క్లీనింగ్ కూడా చేసాం. అండ్ ఇప్పుడు రౌండ్ వేసి అండ్ ఏదో షాపింగ్ ఉందంట, షాపింగ్ చేసుకుని వెళ్ళిపోదాం మనం. ఇదిగోండి మన బండి. అండ్ యాక్చువల్గా ఇది వచ్చి మనం వచ్చిన రూట్ అండి. అండ్ ఇప్పుడు అదేదో రూట్ ఉంది, ఒకసారి అటు వెళ్ళి రౌండ్ వేసి వద్దామని చెప్పేసి. అండ్ ఇక్కడ రూట్ అయితే బాగాలేదు కాబట్టి మా మావయ్యని వచ్చేసి అక్కడ వచ్చేయమని చెప్పాను. కొంచెం ఆ రాళ్ల భూమి ఎవడు కొంటాడయ్యా? మనకెందుకు ఆ రాళ్ల భూమి? ఇక్కడ 4 డబ్బులు పెట్టుకుని ఇక్కడే కొనుక్కో. అయితే పోలేసనా ఇప్పుడు ఆ రాళ్ల భూమి కాస్త రత్నాల భూమి అయింది. అదే డెల్టా కింద ఎకరం భూమి. అదే ఆ రాళ్ళు అన్ని కొట్టేసిన తర్వాత డొంకలు కాస్త ముందు నుంచి చెరువులు ఉన్నాయి ఇట్లా, అయ్యే ఉన్న చెరువులే. ఇది ఒక చెరువు. ఈ చెరువు పేరు ఏంటో తెలియదు మనకు. ఆ చెరువు అయితే అమీన్పూర్ చెరువు.
ఈ చెరువు మరి रिवर्स फिरा मैं बोल रहा तो ऐसा पकड़ फिरा दो 65-70 के टाइम को गुड़वाड़ा डेल्टा एरिया में है तो एकरम 5,000 है जमीन धान पीकने के। यहाँ पूरा ऐसा झाड़ी फतरे हैदराबाद पूरा ऐसा है, ऐसा पूरा झाड़ी फतरे गितरे है। यहाँ सब ज़राअत करने वाला नहीं, पिकाने वाला नहीं, कई को बेच कर बेचते। जब वहाँ ये एकड़ बेच डाले तो 5,000 आए तो यहाँ 100 एकड़ मोला 100 वैसा बहुत जने आंध्रा वाले मोल डाले तो जमीना बहुत है मालूम है। अब वहाँ अब डेल्टा में अब 30 लाख है, यहाँ हैदराबाद में 1 करोड़ रुपए है। अब जब 100 रुपये वो टाइप कंपो ले डाले तो कितना आता सब? अब वो हिसाब डालो कितना होता कि अब नकल हो सकते नहीं लोग अब 1 करोड़ रुपए यहाँ हुआ, वहाँ 30 लाख ही है। अब वहाँ बढ़िया नहीं उतना है, यहाँ फुल फतरे बढ़ गए। ये फतरे को फोड़ को बिल्डिंग अपार्टमेंट बनते हैं, यहाँ एक अपार्टमेंट करोड़ रुपए बेचते हैं। हाँ वैसा बढ़ जाको पूरा जमीन का वैल्यू बढ़ गया, खतरा का बढ़ गया, यहाँ हैदराबाद डेवलप हो गया। वो ये चंद्रबाबू भी जब रिंग रोड दलाया, रिंग रोड की तरफ से भी बहुत डेवलप हो गया। అండ్ చంద్రబాబు పేరు వచ్చింది కాబట్టి చెప్పేది ఏంటంటే అప్పట్లో చంద్రబాబు ఆయన విజన్తో వచ్చేసి ఒక రాళ్ల భూమిని తీసుకొని అది ఇన్వెస్టర్స్ని పిలిచి అక్కడ చాలా కంపెనీస్ అయితే ఏర్పాటు చేశారండి. కానీ దానివల్ల ఇప్పుడు ఎంత కాస్ట్ అనేది పెరిగింది. సేమ్ ఇలాగే అదే విజన్తో వచ్చేసి మన రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. అండ్ రీసెంట్గా హాట్ టాపిక్ ఏంటంటే HCU. అండ్ ఏంటంటే అక్కడ జరుగుతున్న మ్యాటర్ ఏంటంటే కొన్ని లక్షల పక్షులు అండ్ జంతువులు ఉండే ప్రదేశాన్ని దాదాపు 400 ఎకరాలు అనేది కొట్టేసి దాంట్లో డెవలప్మెంట్ చేద్దామని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు అనేది ప్లాన్ చేస్తున్నారు. గచ్చిబౌలిలో ఉన్న మన HCU హైదరాబాద్ యూనివర్సిటీ ఏరియా అనేది చేస్తున్నారు. అండ్ ఆయన విజన్ అనేది డెవలప్మెంట్ పరంగా ఆయన విజన్ అనేది చాలా బాగుందండి. అండ్ దానికైతే మెచ్చుకోవాల్సిందే. అండ్ రేవంత్ రెడ్డి గారు మీకు చెప్పేది ఒకటేనండి, అండ్ మీరు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ మీరు వచ్చేసి సీఎంగా అయ్యారు. అండ్ మీరు మీ పాలన కూడా చాలా బాగుంది. అండ్ మీరు మాకు మాత్రమే సీఎం కాదండి, మాతో పాటుగా ఉన్న పక్షులు జంతువులు ఈవెన్ ఈ చెట్లు రాళ్ళకు కూడా మీరే సీఎం, వాళ్ళని కూడా మీరే ఆదుకోవాలి. అండ్ మీరు వాళ్ళని అలా కొట్టేస్తుంటే ఫ్యూచర్లో మాకు కూడా దీని పరంగా అంటే ప్రకృతి పరంగా ఆక్సిజన్ అందగా డెవలప్మెంట్తో పాటు పొల్యూషన్లో కూడా మన హైదరాబాద్ అనేది టాప్లోనే ఉందండి. అండ్ దాన్ని కంట్రోల్ చేసి ఈ HCU అండ్ ఇక్కడున్న నేచర్ అనేది దాన్ని కూడా మీరే సేవ్ చేయాలి. కొంచెం దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే మన్నిస్తూ కొంచెం ఆలోచించండి అండి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఒక చెరువు చూపించాను అండ్ ఆ చెరువు పైనుంచి చూపిస్తాను. ఇక్కడైతే మన మందు బాబాలకి మంచి సిట్టింగ్ స్పాట్ అన్నమాట. ఫుల్ తాగేసి చిందులేస్తున్నారు. ఇక్కడ చుట్టూ కొండలండి. అండ్ ఈ కొండల మధ్యలో వచ్చేసి చూస్తున్నట్టయితే చుట్టూ కొండలే ఉన్నాయి. ఈ కొండల మధ్యలో వచ్చేసి ఒక చిన్న చెరువు దాన్ని కుంట కూడా అంటారు. అండ్ ఈ సైడ్ అంటారో తెలీదు. ఇదైతే బాగుంది. ఇప్పుడు కొంచెం ఎండాకాలం కాబట్టి మొత్తం ఎండిపోయి కొంచెం ఎలా ఉంది. అండ్ మందుబాబులు అయితే ఎండ లేదు వాన లేదు, ఎండాకాలం లేదు వానాకాలం లేదు, మన సెలబ్రేషన్స్ అంటారు. అండ్ వాళ్ళకైతే ఇది ఎప్పుడు ఎవర్ గ్రీన్ స్పాట్ అండి. అండ్ కొంచెం గ్రీనరీగా పెరిగితే కొంచెం వేరే వాళ్ళకు కూడా మంచి స్పాట్ అనేది అవుతుంది. అండ్ ఆల్రెడీ ఫిష్ అనేది కటింగ్ చేయించుకున్నాం కాబట్టి ఇంకా 2 నిమిషాలు లేట్ చేసి తిట్టేస్తారు. అర్జెంట్గా వెళ్ళాలి, మళ్ళీ మార్కెట్ కూడా వెళ్ళాలి మధ్యలో మనం. చలో సరే, అప్పుడే 11 అయిపోయింది అంటున్నారు. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నా వీడియోని లైక్ కొట్టకపోతే అర్జెంట్గా లైక్ కొట్టేయండి. అండ్ చూస్తున్న వాళ్ళలో ఎవరైనా సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే అర్జెంట్గా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఎందుకంటే మీ సపోర్ట్తోనే నేను డెవలప్ అయ్యేది. గట్ల మీద రాళ్ళు, పెద్ద రాళ్ళు, ఆ రాళ్ళ మీద కొంగలు
పెద్ద కొంగలు. చూసారు కదా, చేపలు ఎప్పుడు చిక్కుతాయి, ఎప్పుడు వెళ్ళి వేటాడుదామని చెప్పేసి మంచి ఆకలితో అయితే చూస్తున్నాయి. వాటికి కూడా వీకెండ్ అండ్ సండే వచ్చేసి అవి కూడా గట్టిగా నాన్ వెజ్ తినాలని చెప్పేసి కసితో చూస్తున్నాయి. అండ్ మనకైతే టైం అయిపోయింది, అది తినేదాకా మనమైతే స్టార్ట్ అయిపోదాం. दिखते दिखते मैं क्या ड्रोन शॉट रख दो इसमें, ऊपर से आसमान में दिखना दे रहता ड्रोन शॉट, वो भी रख दो मैं. हाँ आज है श्री राम नवमी, उसके बाद से रास्ते में गुड़ी है. आज श्री राम नवमी. हाँ, वो गुड़ी करे पूरे शामियाना लाल को रोड ब्लॉक कर डाले. वो ब्लॉक कर डालने में वहाँ आज श्री राम कल्याणम షర్బత్ పానకం కూడా పంచుతారు. శ్రీరామనవమి కళ్యాణం చేస్తారు. షామ్యానా ఏదైతే రోడ్డు బ్లాక్ చేశారు కనుక ఆ రోడ్డు కాకుండా ఈ చెరువుగట్టు పైన వచ్చే నడకదారి రోడ్డు మీద రావాల్సి ఉంటుంది. చలో, చూసారు కదా, నేను యూట్యూబ్ బ్లాగర్ అవుదామని చెప్తే నాకంటే పెద్ద యూట్యూబ్ బ్లాగర్ అయిపోయారు మా మావయ్య గారు. అండ్ చూద్దాం. पहाड़ पर जाकर खाली जगह नहीं, वहाँ भी बदलाव तो खराब कैसा पानी दिख जाता ना. డ్రైనేజా రక్ डालता हूँ. చూసారు కదా, ఇక్కడైతే కళ్ళు తయారు చేస్తున్నారండి. ఈత తాడి ఈత కళ్ళు తయారు చేస్తున్నారు అక్కడ. వాళ్ళున్నాయి. బాబాయ్ గారు మంచి ఫ్రస్ట్రేషన్లో అయితే ఉన్నారు. చూస్తున్నారు కదా, అది ఆ టెంట్ వచ్చేసి మన శ్రీరామనవమి సెలబ్రేషన్స్ అండి, అక్కడ గుడి పక్కన టెంట్. అండ్ అక్కడ రోడ్డు బ్లాక్ అవడం వల్ల ఈ రోడ్లో మనం రాలేకపోయాం. అందుకే ఈ గట్టు అంటే చెరువు గట్టు మీద వస్తున్నాం మనం. మరికొన్ని సేపట్లో శ్రీ రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఆ రామచంద్రుని యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. మర్చిపోయాను, అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. అండ్ ఎవరైతే గుడిలో కూర్చొని ప్రే చేస్తున్నారో అండ్ నా తరపు నుంచి అండ్ మన ఛానల్ గురించి అండ్ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరికైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళ అంటే ప్రే చేస్తూ ఉంటారు కొంతమంది, ప్రే చేయకుండా కూడా కొంతమంది ఉంటారు. అండ్ వాళ్ళ మనసులో ఏదైతే కోరికలు ఉన్నాయో అండ్ మీరు గుడిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా ఒకసారి తలుచుకుంటూ మా తరపున కూడా కొంచెం ప్రే చేయండి. అండ్ జై శ్రీరామ్. जाम नहीं होगा, हमें साइड होम हमें निकाल लेना. ईशा ब्रेड మొత్తానికి చెప్పినట్టు విజయదకు వచ్చాం. ఇక్కడ కొన్ని అంటే చేప తీసుకొచ్చాం కదా, దాంతో పాటు ఇంకేమన్నా గ్రోసరీస్ కానీ దాంట్లో వేయాల్సినవి ఉంటాయి కదా, అది తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా
ఇవాళ వచ్చినాయి లేవా అమ్మాయి, ఇవాళ వచ్చినాయి లేవా గోంగూర ఎంతది కిలో లెక్క ఇది కూడా 80 पर 9 रुपये देखो 40 बताऊंगा आधा किलो 40 रुपये అదే గోంగూర మా ఊర్లో అయితే 10 రూపాయలకు వచ్చేది. ఇక్కడ దాదాపు అది హాఫ్ కేజీ దాకా ఉండేది, 40 రూపీస్ పడుతుంది. మన ఊళ్ళో అయితే 10 రూపాయలు వచ్చిందండి. అది ఫిష్ అయిపోయింది. అండ్ దాని తర్వాత వచ్చేసి మనం సంగీత షాపింగ్ మాల్కి కూడా వెళ్ళి కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసేసుకున్నాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఫిష్ తినాం కదా, మనం మామూలు కాదు కదా, ఫిష్ తినాం మనం. దానికోసం మటన్ కోసం వచ్చాం, మటన్ తీసుకుంటున్నారు. అండ్ అది సంగతి. అండ్ అదండి వెళ్ళిపోదాం, అయిపోయింది మటన్ కూడా అయితే. ఫైనల్గా ఇంటికి అయితే రీచ్ అయిపోయామండి. అండ్ చాలా తిరిగాం, పులుసు కారిపోయింది. అండ్ కొంచెం ఫ్రెష్ అయితే తినాలి. ఇంకా నా పని అనేది అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. అండ్ ఈరోజు సండే కాబట్టి మ్యాక్సిమం ఈరోజే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఈరోజు చూపించిన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ కానీ అండ్ లేకపోతే ఇంకేమైనా ఫర్దర్గా నాతో ఏమైనా అడగాలనుకున్నట్టయితే కమెంట్స్ రూపంలో అడగండి. అండ్ వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, హ్యావ్ నైస్ డే.